నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ఇప్పుడు మనతో పాటే ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబిఎం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి. ఆ రోజు మనం ఏం చేయాలి? అసలు మహాశివరాత్రి విశిష్టత ఏంటి గురుగారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికీ తెలిసిన విషయమే. అడుగుతూ ఉంటారు పాపం. అయితే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు శివుడి యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి ఇవాళ మనం. అంటే ఈ మహాశివరాత్రి రోజున జరిగే ప్రతి మాసంలో వచ్చేటువంటిది మాస శివరాత్రి. అంటే ఎప్పుడైతే మనకి చతుర్దశి తిథి, అంటే అమావాస్యకు ముందు ఉన్నటువంటి చతుర్దశి తిథి అనేది రాత్రిపూట ఉంటుందో ఆ తిథిని మనం శివరాత్రి అంటారు. మాసంలో వచ్చేటువంటి శివరాత్రి. ఈ మాఘ మాసంలో వచ్చేటువంటి ఈ బహుళ పక్షంలో వస్తున్న చతుర్దశి రాత్రి అనేది మహాశివరాత్రి. అసలు మహాశివరాత్రికి భేదం ఏమిటి? ఇది చాలామంది తెలియదు. అంటే మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఈ యొక్క ఈ స్వామివారి యొక్క ఆవిర్భావం జరిగింది. అంటే లింగం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది మనకి ఎలా తెలిసిందంటే, ఒక పురాణాల ప్రకారంగా మనకి బ్రహ్మదేవుడు అలాగే మనకి విష్ణుమూర్తి ఇద్దరు కూడా నేను గొప్ప అంటే ఇద్దరు అనుకుంటున్నారు. సరే, ఇద్దరు అనుకుంటూ శివుడి దగ్గరికి వచ్చేసారు. సరే, ఎవరు గొప్ప అని తెలుస్తా నేను. సరే, నేను ఆది అంతము, నా శరీరం యొక్క ఆది అంతము, అంటే హెడ్ ఎక్కడ నోట్ ఎక్కడ రెండు కూడా తీసుకొని రండి, తెలుసుకొని ఎవరు ముందు వస్తే నేను వాళ్ళు చెప్తానంటాడు. బ్రహ్మగారు పాతాళానికి వెళ్ళిపోతాడు, విష్ణు గారు అధోలోకానికి వెళ్తాడు. ఆ దగ్గర పోయినా వాళ్ళు కనపడరు. అసలు మహాదేవుడి యొక్క శరీరం ఇక్కడ కనపడదు ఎక్కడ కూడా. ఎంత పొడుగుతున్నా ఈయన అక్కడే కనపడుతాడు తప్ప ఆయన ఇక్కడ కనిపించట్లేడు, దేహం పెరుగుతూ ఉంది, దేహం ఉంది. సరే అని చెప్పేసి ఇద్దరు ఓ దగ్గరికి వచ్చేస్తారు. ఆ ఇద్దరు ఒక దగ్గరికి వచ్చినటువంటి ప్రాంతమే ఉజ్జయిని. ఇది జరిగినటువంటి సంఘటన ఉజ్జయిని మహంకాళుడే అక్కడ మనకు మహాశివరాత్రి రోజు ఆవిర్భవించిన వాడు. అందుకే ఆ యొక్క ఉజ్జయిని మహంకాళి నగరానికి ప్రత్యక్షమైనటువంటి శివతత్వము ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ స్వామివారిని చూసిన వారికి, అక్కడ అభిషేకం చేసిన వారికి తప్పకుండా మనకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అందుకనే జన్మలో ఒక్కసారైనా సరే ఉజ్జయిని మహంకాళుని అక్కడ మనం దర్శనం చేసుకోవాలి. ఉజ్జయిని మహంకాళేశ్వరుడు కాబట్టి అలాంటి దాని పేరు అవంతికాపురి. ఆ ఉజ్జయిని పేరే అవంతికాపురి. కాబట్టి అవంతికాపురంలో స్వామివారు ఆవిర్భవించినందువలన ఆ రోజు నుంచి స్వామి నేను తెలుసుకోలేకపోతున్నాం, నీ ఆది అంతా తెలుసుకోలేకపోతున్నాం అంటే మన ముగ్గురం కూడా త్రిగుణాత్మకమైన రూపం మనది, మనం వేరు కాదని చెప్పేసి పరమశివుడు చెప్పగానే ఈ శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు సంతృప్తి పడి అక్కడ మహాశివలింగ రూపంలో స్వామిని పూజిస్తారు. అది ఆ రోజు జరిగినటువంటిది మాఘ మాసంలో అమావాస్య ముందు రోజు జరిగిన సంఘటన. కాబట్టి లింగోద్భవం జరిగిందంటే ఆ రోజున స్వామివారు ఆవిర్భవించారు. కాబట్టి ఆ రోజు నుంచి ఆయనకి మహాశివుడిగా అని లింగాభిషేకం చేయడం అనేది ప్రారంభమైంది. ఈ వృత్తాంతం తెలుసుకోవాలి. ఏమిటి వృత్తాంతం తెలుసుకోలేదు ఏముంది అక్కడ? దేవుడు ఆవిర్భావం తెలుసుకోవడానికి ఏముందంటే ఎవరము కూడా పర భేదం లేకుండా ఉండడం, నువ్వు నేను సమానమైనటువంటి భావనతో ఉండడం. ఇది మనకి భగవంతుడే చెప్పినప్పుడు మన కులాల గురించి మన మతాల గురించి కొట్టుకుంటుంటాం. అంటే మానవులమైన అందరం కూడా ఒక్కటైనటువంటి భావనని కూడా పరోక్షంగా మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. కాబట్టి అక్కడ ఆ లింగోద్భవ సమయం జరిగినటువంటి సమయం అర్ధరాత్రి నిషీధి సమయం. కాబట్టి ఆ నిషీధి సమయంలో ఎవరైతే స్వామిని అభిషేకం చేస్తారో, ఎవరైతే ఆ సమయంలో జాగరణగా ఉంటూ శివనామస్మరణ చేస్తారో వారికి అదృష్టాన్ని, స్వామి వారికి అనుగ్రహాన్ని కలిగిస్తారు. ఇప్పుడు కొంతమంది పాపం మన ఛానల్లో కింద కొంటె సమాధానాలు అడుగుతారు. అంటే శివుడిని ఆ రోజు అభిషేకం ఆ టైంలో చూసి అభిషేకం చేస్తేనే శివుడు ప్రసన్నుడు అవుతాడా, మిగతా రోజులు ప్రసన్నుడు కాడా, దేవుడు అందరి మీద సమానంగా ఉండడా అనేటువంటి కొంటె సమాధానం అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇవాళ రేపు వక్రబుద్ధున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా షాప్కి వెళ్ళాం, ముందర ఉన్నటువంటి వస్తువుల మీద దృష్టి వెళ్తుందా, వెనకాల ఉన్నటువంటి దృష్టి వెళ్తుందా? మనకి ముందున్న వాటి వెళ్తుంది. అలాగే భగవంతుడు కూడా తను ఆసీనుడైన కళ్ళు తెరవగానే ఎవరు ముందుంటారు అక్కడ, వారి మీద దృష్టి వెళ్తుంది ముందుగా. అందుకనే మనకి ఉత్తర ముఖద్వారంలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం కారణం అదే. అలాగే భగవంతుని ఎవరైతే దగ్గరగా ఉండి ఆ రోజు అర్చన చేస్తున్నామో వెంటనే స్వామివారి ఎవరు మనం చూస్తాడు. ఆయన ప్రసరణ అందరి మీద ఉంటుంది. సర్వవ్యాపుడైనటువంటి ఆయన అందరినీ సమానంగా చూస్తాడు. అటువంటి భగవంతుని మనము అతి దగ్గరగా ఉండి మనం ఆయన సేవించుకునేటువంటి అదృష్టయోగాన్ని పొందుకుంటాం. కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజు మహాశివరాత్రి, మాస శివరాత్రి. కాబట్టి ఎవరైతే మహాశివరాత్రి రోజు స్వామివారిని పంచామృతములతో అభిషేకం చేస్తున్నారో, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తున్నారో, నవధాన్యపు నీరుతో అభిషేకం చేస్తున్నారో, పన్నీరుతో అంటే పుష్ప జలముతో అంటే పన్నీరుతో ఎవరైతే అర్చన చేస్తున్నారో వారందరికీ కూడా ఆయా సంబంధమైనటువంటి ఆర్థిక ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు పొందుకునే అవకాశం. ఎవరికి ఏది లేకున్నా సరే అందరూ లేనోళ్ళు కదా. సరే, మరి ఏం చేస్తే బాగుంటుంది? నేను శివాలయానికి వెళ్ళలేను, నాకు వెళ్ళబుద్ధి అవ్వడం లేదు, లేదా అక్కడ దాకా వెళ్ళే ఓపిక లేదు, నాకేం చేయాలి, ఇంటి పక్కన శివలింగం లేదు, ఏం చేయాలన్నప్పుడు ఇంటి పక్కన గుళికరాయి దొరుకుతుంది కదా,
ఒక గుండ్ర ట్రాయ్ తీసుకొచ్చి శుభ్రంగా అక్కడ పెట్టుకొని శుభ్రం దాని మీద శివాయ నమః శివాయ నమః అనుకుంటూ నాసారి నీళ్లు పోసి ఇంత విభూతి ఆయన శిరస్సు మీద వేసి ఒక బిర్వదళం తీసుకొని చెత్తర పెట్టేసి ఒక ధూపము ఇంత బెల్లము ముఖాన్ని పెట్టేసి మంగళారతి ఇచ్చినట్టు చేసి నమస్కారం చేసుకుంటే నువ్వు ఉజ్జయిని మహంకాళికి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి పుణ్యం ఎంత ఉందో ఇక్కడ నువ్వు దొరికినటువంటి రాయికి అభిషేకం చేసుకుని అంత ఫలితం ఉంటుంది. అది శివతత్వం. అందుకనే ఇందుగలడందు లేడని సందేహం వలదు ఎందెందు వెతికిన అందందుగలడు చక్రి అని మన సూత్రం కూడా అక్కడ చక్రి అన్న మాట ఇక్కడ శివుడు కూడా అని పెట్టుకోవచ్చు. భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళే ఓపిక ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు అభిషేకం చేసుకో, లేదా నీ ఇంటి పక్కన శివాలయానికి వెళ్ళు, లేదా బ్రాహ్మణి పిలిచి మట్టి తుంగంతో చేసుకో అని చెప్తున్నారు. అందుకనే పార్థివలింగం అని చెప్పారు. పార్థివం అంటే మట్టి లింగం. రాయి కూడా అక్కర్లేదు, మట్టి ఉంటే మట్టి గట్టిగా పిసికి శివలింగంగా చేసుకొని దాన్ని శుభ్రంగా ఒక పాత్రలో పెట్టుకొని దానికి కూడా అభిషేకం చేసినా అదే ఫలితం దక్కుతుంది. కాబట్టి ఇలా మనము భావనాయుక్తంగా మనకి ఆ స్వామివారిని మనసులో నిలబెట్టుకోవాలి. ఆ శివలింగాన్ని మన మనసులో పెట్టుకొని హృదయాంతరంలో పూజించే ప్రయత్నం చేస్తే పరమశివుడు మనకి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అటువంటి ప్రత్యేకమైనదే మహాశివరాత్రి. ఎలా పూజించావని కాదు, పూజించావా లేదా, స్మరించావా లేదా అన్నటువంటి భావనని ఆయన స్వీకరించి మనకు కావాలనుకున్నటువంటి అష్టైశ్వర్యాలు ఇవ్వగలిగేటువంటి శక్తి సంపన్నుడు పరమశివుడు. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. కాబట్టి మనస వాచ కర్మణ శ్రద్ధగా ఆయన్ని ఆ రోజున జాగరణ చేసిన వారికి, అభిషేకం చేసిన వారికి, అష్టోత్తరం చదివిన వారికి, అలాగే ఆ మర్నాడు వరకు అన్నదానం చేసి తర్వాత ఇతను భోజనం చేసిన వారికి శుభప్రదమైనటువంటి యోగ్యతను ఆనందాన్ని కలిగిస్తాడు. అది ప్రత్యేకమైనది మహాశివరాత్రి. షోడశోపచార పూజలు అంటే 16 రకాల పూజలు ఉంటాయి. అంటే పూజలు 16 రకాలు. షోడశ ఉపచారాలు ఉంటాయి. అంటే స్వామివారి ఆవాహనం, కూర్చోబెట్టడం, అభిషేకం, కాళ్ళు కడగడం, చేతులు కడగడం, స్వామివారికి గంధము, పుష్పము, అక్షతలు, పుష్పాలు, ధూపము, దీపము, నైవేద్యం, ఇలా 16 రకాల పూజలు ఉంటాయి. 16 రకాల పద్ధతులు ఉంటాయి. దాన్ని పూజ చేసి ఆ భస్మధారణ మనం చేసుకున్న వారికి ఐశ్వర్యం ఉంటుంది. ఆ భస్మమే మనకు ఐశ్వర్యం అని సూచిస్తోంది. అది ధరించి ఆ రోజున అందరికీ కూడా శివనామస్మరణ తప్ప ఇంకొక నామస్మరణ చేయకుండా ఉంటే అదృష్టయోగం, ఆనందయోగం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మహాశివరాత్రి రోజున జాగరణకే ఎక్కువగా ప్రియారిటీ ఉంటుంది. జాగరణ బాగా చేసుకుంటే చాలా మంచిదని చెప్పబడుతోంది. కొన్ని ఏరియాల్లో చాలా అంటే కోట్లలో దీపాలు పెడుతూ ఉంటారు ఆ రోజు రాత్రి. అలా ఇక్కడ దీపం పెట్టమని ఎక్కడ చెప్పలేదు. ఒక దీపం స్వామివారి సందర్శనే. ఇది కోటి దీపోత్సవం లాగా ఇది కూడా ఒక దీపోత్సవం అంటే దానికి ఏం వద్దని చెప్పలేదు. అంటే దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యో జనార్దన, దీపోయం. దానికంటే ముఖ్యమైనది శివుణ్ణి ఎంత ఆరాధన చేస్తే మంచిది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యువుని కూడా దూరం చేసి మనకి ఆయుష్ని కలిగించేవాడు, అమృతతత్వమైనటువంటి శివలోకాన్ని మనకి కలిగించేవాడు ఈశ్వరుడు. కనుక ఆయన ఆ రోజు భస్మంతో అభిషేకం చేసి, అభిషేకం ప్రధానం ఆ రోజు, అభిషేకము, అర్చన, స్మరణ ప్రధానం. దానికి మించింది జాగరణ, దాని తర్వాత మించింది అన్నదానం. మర్నాడు నక్తముగా ఉంటూ, ముందు రోజు మక్తముగా ఉంటూ జాగరణ ఉంటూ మర్నాడు అన్నదానం చేసి భోజనం చేసిన వాడికి సాక్షాత్తుగా మనకి శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ రోజే కాదు, మన ఆయుష్ పూర్తయిన తర్వాత శివలోక ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు శివలింగానికి మనం ఆ రోజు అభిషేకం చేయాలి ఖచ్చితంగా అని అంటున్నారు. అయితే చాలా చోట్ల మహాశివరాత్రి రోజు డిఫరెంట్ ఐటమ్స్తో అంటే వెజిటేబుల్స్తో కానీ ఖర్జూరంతో ఇలా శివలింగాలని పెద్ద పెద్దగా పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు వాటికి అభిషేకం చేయరు, జస్ట్ అది చూడడానికి, అందరూ వచ్చిన వాళ్ళు చూడడానికి. అలా పెట్టొచ్చా, ఎందుకు పెడతారు అసలు? ఒకటి సరే, ఒక మనకి మధ్య వస్తున్న యూత్, మీ యూత్కు ఉన్నటువంటి ఒక డైలాగ్ ఉంది, పిచ్చి పీక్స్ పోయింది అంటారు కదా. ఆ పిచ్చి పీక్స్ పోయినప్పుడు మేము చేయలేము. దానికి ఒకటి మేము ప్లస్సే అనుకుంటాం అలా చేయడం వల్ల. ఎందుకంటే 10 మంది అది చూసి ఆ యొక్క శివలింగ ఆకారం ఉన్నటువంటి వెజిటబుల్ చూసి శివుని తలుచుకుంటున్నారుగా అన్న ఒకటి తృప్తి మాకు కలుగుతుంది. కానీ అలాంటివి చేయడం అనేది పెద్దగా అది పనికిరానటువంటిది. కాబట్టి అటువంటి శివుణ్ణి అలాంటి రకరకాల అలంకారాలతో చేసేటువంటి అవకాశం ఏం లేదు. కేవలం మేము ఒక ప్లస్, అదొకటి ప్లస్ పాయింట్. ఫలాలతో పళ్ళతో స్వామి అలంకరించినప్పుడు ఓకే, శివుణ్ణి కనీసం స్మరించుకుంటున్నారుగా. ఫ్రూట్స్ శివ అని, సో ఐస్ క్రీమ్ శివ అని అనుకోవడం లేదు, కాకుండా శివుణ్ణి స్మరించుకుంటున్నారుగా. కాబట్టి దాన్ని తృప్తిపడుతున్నాం. బట్ అలా చేయడానికి మాత్రం కరెక్ట్ కాదు, అలా చేయకూడదు. కేవలం ఆయనకు సమర్పణ చేయాల్సింది అంతవరకు తప్ప ఇంత నేను చూడలేదు. అలా శివుణ్ణి అలా అలంకరించడం ఎక్కడ నేను చూడలేదు. బట్ అలా చేయడం అనేది కరెక్ట్ కాదన్న విషయం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. నేను అటువంటి వెర్రివేతలు వేయకూడదు. మనం శివుని అలాగే పూజించాలి. స్వర్ణమయ లింగ, పార్థివలింగ, రాతిలింగాన్ని అలా మనం పూజ చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా మనం పూజ చేయడానికి అవకాశం లేదు, కుదరదు. ఓకే గురుగారు, ఓకే ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ఈశ్వరార్పణమస్తు.